చెప్పండి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఎలా జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. దాదాపుగా 20 మాసాలు పూర్తయితా ఉంది. వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇట్లా గ్యారంటీ కార్డులు కొట్టించి వాళ్ళు 6 గ్యారంటీలతో ఈ అడ్డగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పాలన అనేటువంటిది ఒక 7వ గ్యారంటీగా తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీని. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ పేరుకు మాత్రం ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రతిరోజు మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అక్రమ కేసులు బనాయించి ఈరోజు చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వీళ్ళు ప్రజాపాలనని చెప్పుకోవడానికి వాళ్ళకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతా ఉంది. వాళ్ళను ఏ రకంగా ప్రజాపాలన, ఎవరు నీవు ఇచ్చినటువంటి అడ్డగోలి హామీల మీద, ఈ 6 గ్యారెంటీల మీద ప్రతి ఒక్కరు నా మహిళా సోదరులు మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. మహాలక్ష్మి సంబంధించిన ప్రతి మహిళకు సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రతి మహాలక్ష్మిలో 2,500 రూపాయలు ఈ మహాలక్ష్మి ఖర్చు కింద మహిళలకు 2,500 రూపాయలు అమౌంట్ ఇస్తాం, ప్రతి నెల ఇస్తామని చెప్పేసి చెప్పినారు. చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో మహిళా సోదరిమణులు ప్రశ్నిస్తా ఉన్నారు. నాకు ఇస్తానటువంటి హామీ ఏమైంది? 2,500 రూపాయలు. నాకు ఇస్తానటువంటి తులం బంగారం ఏమైంది? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటు మహిళలకు ఇస్తామన్నటువంటి అనేక హామీలని నెరవేర్చకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మహిళా సోదరులను ప్రశ్నిస్తా ఉంటే వారి మీద అడ్డగోలు కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ నిరుద్యోగ యువత, వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపుగా 6,000 లోపే ఉద్యోగాలను నింపినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే వాళ్ళే ఇచ్చాము, దాదాపు దగ్గర 52,000 వరకు మేము ఇచ్చాము, ఒకవేళ ఇవ్వలేదు అని అంటే మాత్రం నా ముక్కు నేలకి రాస్తా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు కదా ఒక సభలో. తెలంగాణ అనేది కొంచెం పౌరుషాల గడ్డ. ఇది జర ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మగౌరవం వస్తుంది. నిజంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా రేషం ఉన్నోళ్ళైతే, నిజంగా తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళైతే, మీరు నిజంగా తెలంగాణ వ్యక్తులే అయితే, మీకు దమ్ము ఉంటే మీరు అశోక్ నగర్ చౌరస్తాకు వస్తారా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తారా, లేదా మీ అఫ్జల్గంజ్ లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అమీర్పేట్ చౌరస్తాకు వస్తారా, లేదా నీ గాంధీ భవన్కి వస్తారా? మీరు ఎక్కడికంటే అక్కడికి మేము సచివాలయానికైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ప్రభుత్వము 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజున అధికారంలోకి మీరు వచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలకు ఉద్యోగ నియామక పోస్టుల గురించి నీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది? ఫైనాన్స్ ఆర్థిక శాఖ అప్రూవల్ ఎప్పుడు ఇచ్చింది? వారికి